మీ మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఆకుల శ్రీవాణి గారు బాగా డబ్బులు వసూలు చేస్తుంది, ఇంటికి తీసుకొచ్చి కూడా డబ్బులు ఇచ్చిపోతారు, ప్రజాసేవ ముసుగులో బాగా సంపాదిస్తున్నది అని చెప్పేసి మాట్లాడుతుంది. ఎవరో ఆ డబ్బులు ఇచ్చేది ఒకవేళ వాళ్ళు కూడా చెప్తే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా షేర్ ఇస్తాం మళ్ళీ అందులో. ఎవరో చెప్తే వాళ్ళకు కూడా షేర్. కార్పొరేటర్ అయిన తర్వాత బాగా సంపాదిస్తున్నారు, సేవ ముసుగులోనే డబ్బులు ఇంటికి తెచ్చి మరి బిల్డర్స్ ఇచ్చిపోతున్నారు అంట కదా. ఒకటి మాట్లాడే వాళ్ళు నోరుంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే వినే వాళ్ళకు ఉంటుంది. మేము కూడా రిపోర్ట్ తెచ్చుకుంటాం కదా. నేను అదే అంటున్నా, చెప్పేవాళ్ళు చెప్పిండ్రు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పొద్దున లేసి అధికారం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి పైన గొడవ పడతాను. అప్పట్లో ఉన్న కేసీఆర్, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి అందరితో మాట్లాడతాను, అందరి గురించి తప్పులు చెప్తాను. మళ్ళీ అలా ఇప్పుడున్న ప్రభుత్వం పైన కూడా ఏం తప్పులు ఉన్నాయో నేను ఎండగడతాను. అట్లాంటిది నా తప్పులు ఉంటే వాళ్ళు ఎందుకు నోరు మూసుకుంటారు? మీకు చెప్పిన వాళ్ళు వాళ్ళకి చెప్పారా? మళ్ళీ మీకు చెప్పిన వాళ్ళు బయట వచ్చి బయట పెట్టారా నా గురించి? కార్పొరేటర్ కాకముందు ఆస్తులన్నీ కార్పొరేటర్ అయిన తర్వాత ఏమన్నా ఆస్తులు ఏమన్నా ఎవరన్నారు? నా మొహం ముందుకు వచ్చి ఏమన్నా ఆస్తులు ఏమన్నావి? అలా నేను అదే అంటున్నా కదా, ఒకవేళ ఆరోపణలు చేస్తే దానికి కొంచెమన్నా పస ఉండాలి. పసలేని మాటలు మాట్లాడితే జోక్ అనిపిస్తుంది. అది ఇప్పుడు వాళ్ళు తప్పులు ఉన్నాయి అని చెప్పి మీకు చెప్పిన వాళ్ళు అరే అధికార పార్టీ వాళ్ళకి పోయి చెప్పొచ్చు కదా. వాళ్ళు పొద్దున్న లేస్తే నా మీద మొత్తం ఉన్న 10 ఛానళ్ళు నా ఇంటి ముందర కూర్చోబెట్టి నన్ను బయటికి తీసుకొస్తారు కాదు కదా. దొరకట్లేదు, తప్పులు దొరకట్లేదు కాబట్టి మాటలన్నీ వెనక మాట్లాడతారు. నిజాలు ఉంటే నిజంగా కూడా ఇంత పోరాడుతుంది ఈమె వెనకాల ఏముంది అని చెప్పి వాళ్ళు చూస్తారు. నా నోరు ముయ్యాలని చెప్పి వాళ్ళు ట్రై చేస్తారు. వాళ్ళు నా నోరు ముయ్యలేకపోతున్నారు అని అంటే నేను తప్పు చేయట్లేదు అని అర్థం. నేను కేవలం ప్రజల పక్షాన మాట్లాడుతున్నా. నా ఆస్తుల గురించి మాట్లాడితే లెక్కలు తీయమని నేను వస్తాను రెడీగా మాట్లాడడానికి. పక్కా డెఫినెట్గా నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా మీ ముందు.